గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ సమావేశం నిర్వహించి పార్టీకి అనుకూలంగా పనిచేయాలని సందేశం ఇచ్చారు. అయితే సమావేశాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన టీడీపీ నేత రామాంజనేయుల వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటన కాస్త పోలీస్ స్టేషన్ విచారణలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. సార్ ఇవాళ ఒక సిచ్యువేషన్ జరిగేది సార్. ఇక్కడ ఎంతమంది ఎవరు లేకపోతే సార్ రైట్, గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లతో వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ సమావేశం నిర్వహించి పార్టీకి అనుకూలంగా పనిచేయాలని ఆదేశాలు ఇస్తున్నారంటూ అడ్డుకోబోయినటువంటి టీడీపీ నేత రామాంజనేయుల వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఈ ఘటన మొత్తం పోలీస్ స్టేషన్కి చేరడంతో అక్కడ కూడా కొంత వాగ్వాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా దాడులు ప్రతి దాడులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుంటూరు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు ఏదైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ వాలంటీర్లకి పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల్లో కూడా అనుకూలంగా పనిచేయాలని చెప్పి కూడా అటు ఒక సమావేశం నిర్వహించినటువంటి వాలంటీర్లకి పూర్తి స్థాయిలో ప్రజల్ని ఓటర్ల వైసీపీ వైపు మళ్లించాలని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలోనే టీడీపీ పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఒకరి మధ్య ఒకరు వాగ్వాదం చోటు చేసుకోవడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో వైసీపీ వాళ్ళు కూడా ఎవరైతే రామాంజనేయులు ఉన్నారో టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థి పైన దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన హఠావుటిగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ దాడిని ఖండిస్తూ కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఒక ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లు ఎక్కడా కూడా విధుల్లో పాల్గొనొద్దని చెప్పి కూడా ఒక ఆదేశం జారీ చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ పూర్తిగా కూడా వాలంటీర్స్ పైన ప్రభావం చూపించాలి, వాలంటీర్ల ద్వారా ఓటర్ని ప్రభావితం చేయాలి, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటర్ల వాలంటీర్లని యూజ్ చేసుకొని ఖచ్చితంగా వారి వైసీపీకి అనుకూలంగా పనిచేసుకోవాలని చెప్పి కూడా ఒక్క పత్తిపాడు నియోజకవర్గమే కాదు విజయ్, అన్ని చోట్ల కూడా ఇదే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో వైసీపీ వాలంటీర్ల మీద ఒక నమ్మకాన్ని పెట్టి, ఎందుకంటే ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటరీ ఉన్నటువంటి నేపథ్యంలో 50 ఇళ్లకు సంబంధించి కూడా ప్రతి పథకం తన చేతిలో తన దూరంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక పథకాన్ని ఇవ్వాలన్నా లేకపోతే అది మంజూరు చేయాలన్నా వాలంటరీ ఒక కీలకమైనటువంటి నేపథ్యంలో కూడా వాలంటరీని ప్రభావం చేస్తూ వైసీపీ ఓట్లుగా మలుచుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో అడుగడుగునా టీడీపీ అడ్డుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.